హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. నా పేరు వెంగమాంబ. సో ఈ వీడియో అయితే ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. సో వన్ డే ఫుల్గా నేను లెఫ్ట్ హ్యాండ్తో చేసే వర్క్స్ అన్నీ కూడా రైట్ హ్యాండ్తో ఎలా మేనేజ్ చేశాను అనేది ఆ వీడియో చేశానండి. ముందు వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి ఇది రిమైనింగ్ కంటిన్యూషన్ అనమాట. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తారా అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో మామయ్య గారు ఉన్నారు. సో నేను ఇప్పుడు టీ అయితే పెడుతున్నాను. అలాగే నాకు కూడా టీ పెట్టుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం హెడేక్గా ఉంది. సో అందుకనైతే టీ పెట్టేసుకుంటున్నాను. నేను ఈ వ్లాగ్ అంతా కూడా ఎలా రైట్ హ్యాండ్తో హ్యాండిల్ చేశాను, ఎలా రైట్ హ్యాండ్తో మేనేజ్ చేసుకున్నాను అనేది ఉంటుంది. సో కొంచెం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కసారి మర్చిపోయి లెఫ్ట్ హ్యాండ్ కూడా వాడేశాను అనమాట. సో మళ్ళీ నేను నేను లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్తో యూస్ చేయాలని చెప్పి మళ్ళీ కాన్షియస్గా మళ్ళీ రైట్ హ్యాండ్ పట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే టీలో నేను కృష్ణుడికి పాలైతే పెట్టుకుంటాను. రోజు పూజ చేసుకుంటాను. పూజలో కృష్ణుడికి పాలైతే పెట్టుకుంటాను. సో ఆ పాలు తీసుకొచ్చి టీలో అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఆ పాలు మనమే తాగేసేయాలి కాబట్టి. సో ఇంత చిన్న గ్లాస్కి అయితే పెట్టుకుంటాను అనమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా నేను రైట్ హ్యాండ్తో చూసారా ఎలా తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతున్నాను. సో నేను పెట్టాను, కానీ ఒక్కొక్కసారి మన ఆధీనంలో ఉండదు. మన మైండ్, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది రైట్ హ్యాండ్కి నాకు ఎక్కువ వర్క్ అవ్వదండి. లెఫ్ట్ హ్యాండ్తో అయితే నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది. రైట్ హ్యాండ్తో ఏమన్నా పట్టుకుంటే ఏ నిమిషం పడేస్తానో ఏమో అని భయం కూడా ఉంటుంది. అందుకే నేను అంత ఈజీగా రైట్ హ్యాండ్తో ఒక్కొక్కసారి మేనేజ్ చేసుకోగలిగిన నేను రైట్ హ్యాండ్ని యూస్ చేయను, లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాన్షియస్నెస్ నాకు లెఫ్ట్ హ్యాండ్కి బాగుంటుంది. సో అందుకని అనమాట ఇలా టీ పెడుతూ ఎలా రైట్ హ్యాండ్తో మేనేజ్ చేస్తూ మీతో నా గురించి ఇంకొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. సో మనం చిన్నప్పుడు మనని షాప్కి పంపిస్తూ ఉంటుంది కదా అమ్మ. సో అలా నేను ఎర్లీ మార్నింగ్ టీ పొడి అయిపోయిందనో, లేకపోతే పంచదార అయిపోయిందనో, ఇంకొకటి ఏదో ఒకటి అయిపోయిందని చెప్పి నన్ను పక్కన ఉండే కిరాణా షాప్కి అయితే పంపిస్తుంది అనమాట. అప్పుడు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది కదా, ఆ డబ్బులు నేను తీసుకెళ్ళి నాకు ఇది కావాలి అంకుల్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్తో ఇచ్చేదాన్ని. సో ఆ అంకుల్ నన్ను ఒక చూపు చూసి రైట్ హ్యాండ్తో ఇవ్వు అని చెప్పి నాకు అది పనిగా చెప్తాడనమాట. సో మళ్ళీ నేను అది లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి మనీ చేంజ్ చేసి ఇచ్చేదాన్ని. నేను ఫస్ట్ బోనీ చేస్తే ఆ అంకుల్కి బాగా జరుగుతుంది, ఆ రోజంతా వ్యాపారం కూడా ఎక్కువ బాగా జరుగుతుంది అని చెప్తాడు. బట్ రైట్ హ్యాండ్తో ఇవ్వాలి. నేనేమో వెళ్ళిన ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్తోనే ఇస్తాను. అదేంటో నాకు అస్సలు గుర్తుండేది కాదండి చిన్నప్పుడు. ఆ అంకుల్ నాకు రోజు చెప్తారు, నేను రోజు వినేదాన్ని కదా, అయినా కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే ఇచ్చేదాన్ని. అలా కొంచెం పెద్దదాన్ని అయ్యాక సో ఈ అంకుల్ నాకు రోజు చెప్తున్నారు అని నేను అనుకొని తర్వాత నా మైండ్కి ఒక్కసారి మనకి మైండ్లో వెళ్తే తర్వాత గుర్తుంటుంది కదా. సో నా మైండ్కి నేను బాగా రిజిస్టర్ చేసుకున్నాను అనమాట. రైట్ హ్యాండ్తో ఇవ్వాలి మనీ అని చెప్పి ఇంకా అప్పటి నుంచి రైట్ హ్యాండ్తో మనీ ఇస్తాను. ఇప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ పోదనమాట, రైట్ హ్యాండ్తో మనీ పోతుంది. అలా ఆ అంకుల్ వల్ల నాకు లెఫ్ట్ హ్యాండ్తో మనీ ఇచ్చేదైతే మానేశాను అనమాట. సో ఇక్కడైతే టీ అయితే పెట్టారు, దాన్ని అయితే ట్రే పట్టుకొని పైకి లేపడానికి నా బాడీ లాంగ్వేజ్ మీరు గమనించినట్లయితే చూడండి ఎలా ఉంటుందో. సో నేను అందుకనే థింగ్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్తో ఈజీగా హ్యాండిల్ చేసుకుంటాను కదా. సో అందుకని లెఫ్ట్ హ్యాండే ఉపయోగిస్తాను. రైట్ హ్యాండ్తో నాకు కొంచెం స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. అందుకనే నేను ఆ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఈ పోస్టర్తో ఇస్తే బాగుండదు కదా, మనం ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి. సో అందుకని నేను అది లెఫ్ట్ హ్యాండ్తో ఇచ్చినా నాకు బాగుంటుంది, నాకు ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టిఫ్గా ఉండను, ఎక్కడ పడేస్తారనే భయం కూడా ఉండదు. సో అందుకని నాకు లెఫ్ట్ హ్యాండే కంఫర్టబుల్గా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్తోనే నేను ఇప్పుడు అన్నీ వర్క్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో రెండిట్లతో టీ తాగే చూపిస్తున్నాను కదా. యాక్చువల్లీ నేను హోల్డ్ చేయగలను రైట్ హ్యాండ్తో టీ తాగడం, ఓన్లీ టీ చిన్న గ్లాసే కాబట్టి తాగడం హోల్డ్ చేయగలను.
అలా పట్టుకోగలను. ఒక నిమిషంకి, ఒక 2 నిమిషాలకంతా నాకు బరువొచ్చేస్తది. రైట్ హ్యాండ్ బరువైపోయినట్టు అనిపిస్తది. ఆ టైంలో ఇంకా నేను హోల్డ్ చేయాలి, ఇంకా పట్టుకోవాలి అయినా కూడా అన్నప్పుడు అది నేను ఎప్పుడు పడేస్తానో నాకే తెలీదు. అంటే కాన్షియస్‌నెస్ ఉండదనమాట. సో, నాకే తెలియకుండా అది నా చేతి నుంచి స్లిప్ అవ్వడం జరిగిపోతది. సో, ఇదంతా మ్యాటర్ ఎందుకు అని చెప్పి నేను నా కంఫర్టబుల్‌గా ఉండే లెఫ్ట్ హ్యాండ్‌తోనే నేను పనులన్నీ పూర్తి చేసుకుంటాననమాట. సో, ఇది బ్యాక్ స్టోరీ. సో, సింపుల్‌గా ఇంకా నేను ఇక్కడితో ఈ దీని గురించి చెప్పడం ఆపేస్తున్నాను. ఇంకా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రెజెంట్ నేను స్క్రీన్ మీద ఏం చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, ఇవాళ అయితే ఇంకా ఆ రోజు సాటర్డే వ్లాగ్ అని చెప్పాను. ముందు వీడియోలో చెప్పాననమాట. సో, ఇది కంటిన్యూషన్ వీడియో కాబట్టి సాటర్డేనే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి పెద్దది ఒక బీరకాయ తెచ్చానండి. సో, రైట్ హ్యాండ్తోనే నేను పీల్ చేసేస్తున్నాను. చెక్ అంతా కూడా తీసేసుకుంటున్నాను. సో, అది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంగ్తీ అయిపోయింది. అందుకనే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి తీశాను. ఇంత ఫాస్ట్గా తీస్తున్నావు అదా అని చెప్పి అనుకోవచ్చు. కాదండి, చాలా ఫాస్ట్గా పెట్టాను. 2xలో పెట్టాను అనమాట స్పీడ్ని. సో, అందుకనే అలా కనిపిస్తుంది. రైట్ హ్యాండ్తో కట్ చేసేటప్పుడు కొంచెం బిగిస్గా పెట్టుకుని కట్ చేయాల్సి వస్తుంది. ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. సో, అందుకని నేను లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళిపోతాను. నాకు ఈజీ మెథడ్ కాబట్టి. ఇంకా ఇంత కష్టపడి రైట్ హ్యాండ్తో కట్ చేస్తే తీరా చూస్తే బీరకాయ చేదు వచ్చేసింది. సో, ఇంకా ఏం చేస్తాం, ఇంట్లో ఇంకొకటి ఉంది బీరకాయ చిన్నది. సో, అది కూడా తీసుకొచ్చాను. అది కూడా కట్ చేస్తే అది చేదు వచ్చేసింది. ఒక ముక్క నోట్లో పెట్టుకొని నవిలితే అది చేదని తెలిసిందనమాట. ఇంకా ఇది వాడకూడదు, కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా కర్రీ వండినా అని చెప్పి ఇంకా అదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కనైతే పెట్టేశాను. సేమ్ ఇంకో దానికి కూడా సేమ్ ప్రాసెస్. అట్లీస్ట్ ఆ చిన్నదైనా ఉంటుందేమో అని చూశాను, బాగొస్తుందేమో అని. బట్ అది కూడా చేదు వచ్చేసింది. ఇది 2 బీరకాయలు కలిపి ఒక 1/2 kg వరకు ఉంటుంది. 1/2 kg ఫుల్ వేస్ట్ అయితే అయిపోయింది. సో, ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఎమర్జెన్సీగా నా దగ్గర అయితే పప్పు చేద్దాంలే అని చెప్పి పెసరపప్పు కట్ అయితే చేద్దాం అనుకున్నాం. పెసరపప్పు చారు అంటారు కదా, సో దాన్ని. సో, అయితే నా దగ్గర పెసరపప్పు కూడా లేదు. పొట్టు పెసరపప్పు అయితే ఉన్నింది. సో, ఆ పొట్టు పెసరపప్పుతో పప్పు అయితే చేసేసాను. అది కూడా చింతపండు టమాటో లేకుండా మనం పులుపుకి నిమ్మకాయ అయితే యూస్ చేస్తాం అనమాట. సో, ఆ మెథడ్లో అయితే అది చేశాను. అయితే ఈ ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే నాకు ఇంకొక చిన్న విషయం గుర్తొచ్చిందనమాట. సో, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు బయట కాలేజెస్లో మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం కదా చదువుకునేటప్పుడు. సో, అప్పుడు ఎగ్జామ్ హాల్లో నేను ఆపోజిట్ డైరెక్షన్లో నా పేపర్ని పెట్టుకొని రాస్తుంటాను. సో, నా పక్కన కూర్చునే వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఎలా వాటం ఉందో నాకు ఆపోజిట్ డైరెక్షన్లో వాటం అలా ఉంటుంది. సో, అది కొంచెం అందరికీ విచిత్రంగా ఉంటుందన్నమాట. ఇంకా నా హ్యాండ్ రైటింగ్కి విషయానికి వస్తే పర్లేదు, బాగానే రాస్తానండి. అంటే ఓ అని చెప్పలేను, కానీ చూడ్డానికి బాగానే ఉంటుంది నా హ్యాండ్ రైటింగ్. అది కూడా మీకు ఎప్పుడైనా షార్ట్ వీడియోలో చూపిస్తాను, హ్యాండ్ రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్తో ఎలా ఉంటుంది అని. ఇంకా రైట్ హ్యాండ్తో కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఎందుకంటే డిఫరెన్స్ అయితే తెలియాలి కదా మనకి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రాయడానికి ప్రయత్నించారా? నేను కూడా ప్రయత్నించానండి రైట్ హ్యాండ్తో రాయడం. బట్ అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. సో, అది మనకి వీలవ్వదు. అంటే చేత్తో పెన్ పట్టుకున్నా సో, అది మన గ్రిప్లో ఉండదు అనమాట. అది పడిపోవడము లేకపోతే రాయడానికి రాకపోవడము ఇలా ఉండేది. బట్ చాలా వరకు లెఫ్ట్ హ్యాండ్తో చాలామంది బాగా రాయడం చూశాను. అంటే రైట్ హ్యాండర్స్ అయినా లెఫ్ట్ హ్యాండ్తో కొంతమంది బాగా రాస్తారు. సో, నాకైతే రైట్ హ్యాండ్తో రాదు, కొంచెం కామెడీగానే ఉంటుంది. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాకా కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే తిన్నాను. సో, మా అమ్మ వాళ్ళు నన్ను ఏ అబ్జెక్షన్ పెట్టలేదు, ఎందుకంటే చాలా చిన్నదాన్ని కదా. సో, నన్ను ఫ్రీగానే ఉంచేశారనమాట. అయితే స్కూల్ జాయిన్ అయ్యాక ఆఫ్టర్నూన్ మనకి లంచ్ అయితే పంపిస్తారు కదా. సో, మా స్కూల్లో ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ వచ్చి చెక్ చేసేవారు అనమాట. అప్పుడు
ఇప్పుడైతే చెక్ చేయర్లేండి ఎవరు కూడా. అప్పట్లో మా ప్రిన్సిపల్ సార్ వచ్చి చెక్ చేసేవారు అనమాట. ప్రతి క్లాస్కి వెళ్ళి పిల్లలు తింటున్నారా లేదా అని చెక్ చేసేవారు. నేనేమో లెఫ్ట్ హ్యాండ్తో తింటూ ఉండేదాన్ని. మా బ్రదర్ సిస్టర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని తింటూ ఉండేదాన్ని అనమాట. అయితే ప్రిన్సిపల్ సార్ వచ్చి చూసి లెఫ్ట్ హ్యాండ్తో తినొచ్చా, రైట్ హ్యాండ్తో తినాలి, రోజు నేను డైలీ వచ్చి చెక్ చేస్తానని నన్ను బెదిరించారనమాట. అయితే బెదిరిపోయాను, నేను కూడా బాగా భయపడ్డాను. ఇంటికి వచ్చాక మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తినేదాన్ని. స్కూల్కి వెళ్తే మటుకు, స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లో లెఫ్ట్ హ్యాండ్తోనే తినేదాన్ని. బట్ సార్ వచ్చి చూసి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది నేను నా వెనకాల పెట్టేసుకొని రైట్ హ్యాండ్ టిఫిన్ బాక్స్లో పెట్టేసేదాన్ని అనమాట. సో ఆయన ఒకసారి చెక్ చేసి చూసేసి వెళ్తారు కదా, తర్వాత మళ్ళీ నేను చెయ్యి మార్చేసేదాన్ని, రైట్ హ్యాండ్ని బ్యాక్ పెట్టేసుకొని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తినేసేదాన్ని. అలా చేస్తూ ఉంటే ఒకసారి కనిపెట్టేశారు. అప్పుడు ఇంకా నన్ను వచ్చి బూచి వచ్చి పట్టుకుంటుంది అని మన చిన్నప్పుడు భయపిస్తారు కదా, దెయ్యం వచ్చి పట్టుకుంటుంది నువ్వు ఇలా తింటే మాకు తెలియకుండా అని చెప్పి నాకు చెప్పారనమాట. అంటే ఆ ప్రిన్సిపల్ సార్ మాకు బాగా తెలుసు అనమాట, మా ఫ్యామిలీకి తెలిసిన ప్రిన్సిపల్ సారే. సో అందుకని మేమంటే ఐడెంటిటీ ఉందన్నమాట, ఆయనకి తెలుసును కాబట్టి. మా నాన్న బాగా తెలుసు, సో అలా అనమాట. చిన్నదాన్ని కదా, సో అందుకని నేను భయపడిపోయాను. ఇంకా నన్ను వచ్చి దెయ్యం పట్టేసుకుంటుందేమో నేను లెఫ్ట్ హ్యాండ్తో తింటే అని చెప్పి అలా రైట్ హ్యాండ్తో తినడం నేర్చుకునేసాను. అప్పటి నుంచి ఇంకా రైట్ హ్యాండే అనమాట. సో అదే నా క్యూట్ లిటిల్ స్టోరీ అనమాట. ఇంకా అంటే ఎలా నేను లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి తినడం నేర్చుకున్నానో అదొక చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బోల్డ్ అని మెమరీస్ కదా, మన చైల్డ్హుడ్ మెమరీస్. సో ఒక్కసారిగా మీతో షేర్ చేస్తుంటే నాకు ఆ జ్ఞాపకాలన్నీ బాగా గుర్తొచ్చేసాయి. ఇంకా 1 by 1 స్కూల్ డేస్ అన్నీ కూడా నాకు బాగా గుర్తొచ్చేసాయి. ఎంతైనా స్కూలింగ్ మెమరీస్ చాలా బాగుంటాయి. ఇంకా కాలేజ్ మెమరీస్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది, బట్ అది కుదరదు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాను నా స్టోరీస్. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. నేను మార్నింగ్ వేసిన వాషింగ్ మిషన్కి బట్టలు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. అంటే ఆఫ్టర్నూన్ ఒక 2 o'clock అలా అనమాట. ఇది ముందు వీడియోలో అయితే చూపించాను, వాషింగ్ మిషన్ వేసింది బట్టలు. సో అవి ఇప్పుడు ఆరబెడుతున్నాను అనమాట. ఈ వ్లాగ్ తీయడం స్టార్ట్ చేసి అంతా రైట్ హ్యాండ్తో వర్క్ చేస్తుండడంతో నేను మర్చిపోయాను వాషింగ్ మిషన్ వేసానని సంగతే. సో లంచ్ అయిపోయాక తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నేను వాషింగ్ మిషన్ వేసాను కదా, బట్టలు ఉన్నాయి కదా అని చెప్పి సరే ఇంకా మేడ పైకి వచ్చేసి బట్టలు అయితే ఆరేసేస్తున్నాను. ఇక్కడ కూడా నేను రైట్ హ్యాండ్ యూస్ చేసి బట్టలు అయితే ఆరేసాను అనమాట. సో ఎండ అయితే దారుణంగా ఉంది, భలే కళ్ళు మంటలు వచ్చేసాయి, హెడేక్ కూడా వచ్చేసింది. ఆ బట్టలు ఆరేసినంత టైమే బయట ఉన్న హెడేక్ కూడా వచ్చేసింది అనమాట. చాలా దారుణంగా ఉంది. ఇంకా ఇది మన వ్లాగ్ అయితే. వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఇక్కడ ఇంకా క్లిప్స్ కూడా రైట్ హ్యాండ్తోనే పెట్టడానికి ట్రై చేశాను, పెట్టాను కూడా. సో నా ఛాలెంజ్ అయితే నేను పూర్తి చేశాను ఇక్కడితో. ఇంకా ఈవినింగ్ కూడా నేను స్నాక్స్ ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను, అదైతే ఇక్కడ ఇంక్లూడ్ చెయ్యట్లేదు ఎందుకంటే ఇక్కడికే పెద్ద వ్లాగ్ అయిపోయింది, అంది 2 parts వచ్చేసింది. ఇంకటితో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఫినిష్ చేసేస్తాను. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇదంతా ఏమి ఉండదు, నార్మల్ డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి.